హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటూ, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ జ్యూస్ అన్నమాట. వీడియో వచ్చేసి మొత్తం అది కాదండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అన్నమాట. ఇప్పుడు సొరకాయ జ్యూస్ చేస్తున్నా. ఇది మార్నింగే తాగితే డైజెషన్ బాగుంటుందన్నమాట. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి, 3 టైమ్స్ డైట్లో ఉన్న వాళ్ళు ఇలా జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మా వారైతే ఇప్పటికైతే తాగుతున్నారన్నమాట. ఇది మార్నింగు. ఇది సొరకాయ పైన చిక్కు తీసేసి లోపలున్న విత్తనాలన్నీ తీసి ఇలా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్, మళ్ళీ ఒక 2 ఉసిరికాయలు అయితే సి విటమిన్ ఉంటుంది కదా ఇందులో, ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో లాస్ట్కి కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసుకొని టేస్టీగా ఉంటుందన్నమాట వేసుకుంటే. అలా వేసుకొని తాగితే బాగుంటుంది, టేస్ట్ తాగాలనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలా వెజిటేబుల్ జ్యూసు ఇలాగే తాగుతున్నారు కదా. ఇది అండి మార్నింగ్ ఒక 8 డేస్, ఇది 8 డేస్ క్యారెట్ జ్యూసు ఇలా తాగితే బాగుంటుందన్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేసిన తర్వాత మళ్ళీ ఈ జ్యూస్ అన్నమాట. మళ్ళీ మీకు టీ ఎవరికన్నా అలవాటు ఉంటే 8 కట్ల టీ తాగొచ్చు అన్నమాట. ఇది తాగిన తర్వాత ఇప్పుడు నేను మా వారు మార్నింగ్ అయితే ఇదే తాగుతున్నామండి. ఇలా కొంచెం హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి, కొంచెం సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కొంచెం టేస్టీ కోసం, టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది వేసుకుంటే. ఇది చేసి పెట్టేసిన తర్వాత ఇవన్నీ ఇమీడియట్గా క్లీన్ చేయాలన్నమాట.
ఇవి అదే చేత్తో ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట. ఈరోజు మార్నింగే స్నానం అది అయిపోయింది. దాని తర్వాతే జ్యూస్ చేసా. ఇది ఇల్లంతా క్లీన్ చేస్తున్నా. ఇల్లంతా ఊడ్చుకొని ఈరోజు రూము హాలు అన్నీ ఊడ్చుకున్న తర్వాత ఈరోజు టిఫిన్కి ఏమీ లేవు, అయిపోయాయి. అందుకనే వంటే చేసేయాలనుకుంటున్నా. అన్నీ సామాన్లు అన్నీ అయిపోయాయి. ఈరోజు డిమార్ట్కి వెళ్ళి తీసుకురావాలన్నమాట. అందుకనే వంట కూడా తొందరగా చేసేద్దాం అనుకుంటున్నా. నిన్న తీసుకొచ్చిన బట్టలు అలాగే నైట్ పెట్టేశాను. కొంచెం ఆరలేకపోతే నైట్ తీసుకొచ్చి లోపల పెట్టేస్తాను అన్నమాట. నైట్ అంతా బయట ఉండకూడదంట బట్టలు, అది నెగిటివ్ ఎనర్జీ వస్తుందంట బట్టలోకి, ఏమోండి అంటూ ఉంటారన్నమాట. అందుకనే తీసుకొచ్చి లోపల వేసేసాను. మార్నింగే ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నా ఇట్లా.
ఆలు అదంతా ఊడ్చేసిన తర్వాత నేను మార్నింగే జ్యూస్ తాగేశాను. దాని తర్వాత 8కి అట్లా ఇది టీ పెడుతున్నా. మళ్ళీ ఇది టీ పెట్టుకొని తాగేసిన తర్వాత టిఫిన్కి చూస్తే ఏమీ లేవన్నమాట. ఉప్మా అయితే నిన్న చేశాను, మళ్ళీ ఈరోజు అంటే అందుకనే ఈరోజు వెళ్ళి సామాన్లన్నీ తీసుకొని రావాలి. అన్నము మళ్ళీ వంకాయ బేసిక్ కర్రీ వండేసా. నేను టీ తాగేసి వచ్చేసి రైస్ పెట్టేసి ఆయిల్ వేసి వంకాయ కర్రీ చేస్తున్నా. ఇందులో బేసిక్ కర్రీ జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఆనియన్స్ వేసి పోపు పెట్టేసి ఒక టమాటా వంకాయలు వేసి ఇలాగ బేసిక్ కర్రీ చేసేసాను అన్నమాట. ముందు చేసిన అటుకులు ఉన్నాయి, అవే తిన్నారన్నమాట. ఈరోజు కొంచెం రాగి జావ చేశా. ఇది నా మార్నింగ్ రొటీన్ ఇలా అయిపోయింది. బయట కూడా పొద్దున్నే ముగ్గు పెట్టేసుకున్నా. పిల్లలకు కూడా టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు అన్నమాట 8:30కే. ఇది ఒక సైడ్ కర్రీ ఉడుకుతుంది, రాగి జావా. మిషన్కి మార్నింగే బట్టలు వేసేసాను, అవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ ఆరేస్తున్నా.
పిల్లలకి అది లంచ్ ఏమి ఇవ్వలేదన్నమాట. వచ్చి ఇద్దామని తొందరగానే డీమార్ట్కి వెళ్ళిపోయాను సామాన్లన్నీ తీసుకురావడానికి. నేను మా మరదలు అన్నమాట. మాకు ఆటోకి వెళ్తాము, దగ్గరే ఉంటుంది, బాగా దూరం ఏం కాదు. ఇదన్నమాట, సరుకులు మొత్తం అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మాత్రం స్ట్రక్ అయిపోతామన్నమాట. పైన మొత్తం సామాన్లన్నీ ఏవి చూసినా తీసుకోవాలని అనిపిస్తుంది. మొత్తం అన్నీ తీసుకొని ఒక కుక్కర్ కూడా తీసుకున్నా నేను. అది ఇంకో వీడియోలో చూపిస్తా అండి. మళ్ళీ తీసుకొని రిటర్న్ అయిపోయాము. వచ్చేసరికి లేట్ అయిపోయిందన్నమాట. లంచ్ మా రిలేటివ్స్ దగ్గర ఉంటే తనకి ఇవ్వమని చెప్పేశాను. తను లంచ్ ఇచ్చేసింది. అప్పటి నాకు రావడానికి 1 అయిపోయిందన్నమాట. 11 అట్లా వెళ్తే 1 అయిపోయింది రావడానికి. వచ్చి మళ్ళా నేను కూడా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ గ్రేప్ జ్యూస్ చేస్తున్నా. ఇది బ్లాక్ గ్రేప్సే కానీ తినాలి, మా పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు, అందుకనే జ్యూస్ చేసేస్తున్నా తాగేస్తారని. దీనికి షుగర్ అది ఏమో వేయాల్సిన అవసరం లేదు, స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఓన్లీ జ్యూస్ చేసేయడమే. ఇదొక బెనిఫిట్ అయిపోయిందన్నమాట జ్యూస్ ఇవ్వడానికి పిల్లలకి. తినమంటే తినరు, అంత ఇష్టపడరు. అందరి పిల్లలు అంతే అండి. ఇలా చేసి ఇచ్చేస్తే కొంచెం ఏమన్నా అన్నా కానీ తాగుతారన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. దీని తర్వాత గిన్నెలు కూడా కడిగేసి జ్యూస్ అది ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ గిన్నెలన్నీ సర్దేస్తున్నా. ఇవన్నీ సర్దేసిన తర్వాత బట్టలు కూడా తీసుకొచ్చి మడత పెట్టేశాను. ఇదండి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీను ఇట్లా ఉంటుందన్నమాట. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, ఇంకా వీడియో ఉంది.